హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం. అంకురుంటికి స్వాగతం. మిత్రులారా, కొత్త నోటిఫికేషన్స్ పడుతున్నాయి కాబట్టి చాలామంది పోయిన ఏప్రిల్, మే మాసాల్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్స్ వస్తాయి, ఎగ్జామ్ రాయాలి. సీజన్ ఒక మంచి 1,00,000 ఉద్యోగాల సీజన్, 83,000 ఉద్యోగాల సీజన్ వస్తుందని. సో, రకరకాల అప్ అండ్ డౌన్స్ వల్ల మొత్తానికైతే ఆ సీజన్ అయిపోయింది. కొన్నింటికి రిజల్ట్స్ రావడం వెయిటింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్స్ ఏవుతున్నాయో, ఆ నోటిఫికేషన్స్‌తో పాటు ప్రధానంగా కొత్త ప్రభుత్వం నుంచి మనం ఆశించేవి కొన్నున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నేను చెప్పే వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క నిరుద్యోగి, ఈ నిరుద్యోగి సమాజం నుంచి దాదాపు 14-17 లక్షల మందున్న ఈ నిరుద్యోగ సమాజం కోరుకునే కొన్ని అంశాలు కొత్త నోటిఫికేషన్‌తో పాటు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాయి. ఈ నిరుద్యోగ సమాజంలో నలిగిపోతున్న ప్రతి ఒక్క నిరుద్యోగి గుండె చప్పుడులోంచి వచ్చే కొన్ని కోరికలు మీ ముందుంచుతాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ వీడియోని నిజంగా పరిశీలనలోకి తీసుకుంటే, ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకుంటే ఇవన్నీ గూడా సాధ్యపడే విధంగానే ఉన్నాయి. ప్లస్ న్యాయబద్ధమైనవి ముఖ్యంగా. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి మన యొక్క ఆర్థిక పరమైనటువంటి వాటిపైన ఏదో స్వలాభం కోసం చేసేవి కాకుండా, మనం నిరుద్యోగ సమాజం ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో, ఎక్కడైతే చతికిల పడుతుందో, చితికిపోతుందో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నీ గూడా నా యొక్క విచక్షణ సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ గూడా ఇలా చేస్తే బాగుండు. ఇవే కావాల్సినవి ముఖ్యంగా అని చెప్పడం నా ఉద్దేశం. అవేంటంటే, జాబ్‌కి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కేవలం రూ. 100 మాత్రమే కలెక్ట్ చేయాలి. అప్లికేషన్ ఏ జాబ్‌కి అప్లై చేసినా నామమాత్రం ఫీజు కేవలం రూ. 100 మాత్రమే తీసుకోవాలి. రెండోది, ఆ నోటిఫికేషన్‌లోనే కీ డేట్, కీ ఎప్పుడిస్తారో ఆ డేటు, ఎగ్జామ్ డేట్ ఎలాగో ఉంటుంది. కీ డేటు, మెరిట్ లిస్ట్ డేటు, రిజల్ట్ డేటు ఈ 3 గూడా ఉండాలి. అప్లై చేయడానికి ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్ ఎలా అయితే ఉందో, అలాగే ఈ 3 డేట్లు కూడా ఖచ్చితంగా ఉండాలి. కీ డేటు, మెరిట్ లిస్ట్ డేటు, రిజల్ట్ డేటు. దాంతో పాటు ఎగ్జామ్ రాయడానికి ఉచిత రవాణా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇవ్వాలి. హాల్ టికెట్‌తో పాటే కింద ఆర్టీసీ కూపన్ విత్ బార్ కోడ్‌తో సహా ప్రింట్ అయితే ట్రావెలింగ్ చేసిన రోజు ఆ కండక్టర్ గారు తీసుకొని మనకి ఫ్రీ ట్రావెలింగ్ ఇచ్చే విధంగా ఇవ్వాలి. దాంతో పాటు ప్రతి నిరుద్యోగి గూడా ఉచితంగా పుస్తకాలు అందజేయాలి. గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 సెట్. అలాగే ప్రతి నిరుద్యోగి గూడా నామమాత్రపు ఖర్చుతో, చాలా చాలా తక్కువ ఖర్చుతో, ఒక ప్రింటింగ్ ఖర్చు అనుకోండి. అలా ఒక ప్రింటింగ్ ఖర్చుతోనే ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన సెట్ కొనుక్కునేటట్టు అందుబాటులో పెట్టాలి. అలాగే ఇవాళ కోచింగ్‌కి చూస్తే చాలామంది మగవాళ్ళు ఇళ్ళను వదిలిపెట్టి, భార్య బిడ్డలను వదిలిపెట్టి, ఆడవాళ్ళు వాళ్ళ సంసారాన్ని, బాధ్యతల్ని పక్కన పెట్టి, హైదరాబాద్ మాత్రమే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మరీ దౌర్భాగ్యం. ఇంత పెద్ద సమాజం తెలంగాణ రాష్ట్రంలో కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్తే తప్ప ఉద్యోగం రానంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ మాఫియా, ఈ మాఫియా అని చెప్పేవాళ్ళున్నారు గానీ నేను అలా చెప్పను. ఎవరి బతుకు తెరువు కోసం వాళ్ళు కోచింగ్‌లు ఇస్తున్నారు. ఫీజు పెడుతున్నారు. నిన్ను చొక్కా పట్టుకొని రమ్మని చెప్పట్లేదు పాపం వాళ్ళు. ఈ ఫీజుకైతే మాకు గిట్టుద్ది. దీనికి కోచింగ్ ఇస్తాం మేము. ఇలా పుస్తకాలిస్తాం. చేరు. లేదంటే పో. నిజంగా వాళ్ళు తక్కువ ఫీజు పెడితే సరిపోతాయండి అవి? సరిపోవు. చాలా మంది ఎళ్ళిపోతారు. జస్ట్ లైక్ హాస్టల్. నెలకి రూ. 5,000, రూ. 7,000 పెడితేనే తక్కువ మందొస్తారు. అదే రూ. 2,000 పెట్టండి. వేల మంది సరిపోదు కూడా హాస్టల్ బిల్డింగు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన బిడ్డలు సైతం ఇంట్లో ఉండి సంబంధిత ఉద్యోగ పరీక్షకు సంబంధించిన సిలబస్ మొత్తం వీడియోల రూపంలో వీడియో లైబ్రరీ ఇవ్వాలి. ఇలా స్మార్ట్ టీవీ పెట్టుకుంటే ఆ వీడియోస్ అన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేయగలగాలి. సాధ్యమే. సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదండి? ఒక పేపర్ సంబంధించి 200 వీడియోలు ఈజీగా పెట్టొచ్చు. అలా ఎన్ని పేపర్లుంటే అన్ని వందల వీడియోలు వాళ్ళు పెట్టట్లేదా? అప్లికేషన్‌లు దొరకట్లేదా? రూ. 1000 పెడితే అప్లికేషన్‌కి స్టార్ట్ అయింది ఆల్రెడీ గోల. ఆల్రెడీ అప్పుడే ఇంకా లాస్ట్ సీజన్ అయిపోలా. మన అప్పులు తీరలేదు. మన బంగారం తాకట్టు అలాగే ఉంది.
ఇంట్లో ఖర్చులు అలాగే ఉన్నాయి. అప్పులు అలాగే ఉన్నాయి. ఇంట్లో జబ్బులు అలాగే ఉన్నాయి. ఈలోపు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది కొనుక్కో రూ. 1000 ఇది కొనుక్కో రూ. 500 ఒక్కసారి ఒక సమాజం మంది తెలంగాణ సమాజం ఇబ్బంది పడింది గదా! ఈసారైనా సరే గతంలో రూ. 1000 ఉన్నటువంటి ఆ వీడియో ఏతుందో దాన్ని ఒక 200కో, 300కో అందించండి. ఈ ఒక్కసారికి అందించండి. వచ్చే సీజన్ నుంచి మళ్ళీ మీరు ఫీజులు పెట్టుకోండి. మొన్నేగా చితికిపోయింది మనంతా గూడా. మనలాంటి వాళ్ళ కోసమైనా సరే దయచేసి అన్నిదా భావించకుండా పెద్ద మనసు చేసుకొని కోయింగ్ సెంటర్ వాళ్ళందరూ గూడా మీ యొక్క వీడియోస్‌ని తక్కువ ఖర్చుకి ఇవ్వండి ఒక్కసారికి. అలాగే 50 సంవత్సరాలు దాటిన నిరుద్యోగికి నిరుద్యోగ భృతి అందించాలి. రూ. 4000 నిరుద్యోగ భృతిని ఖచ్చితంగా అందించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలి. 50 సంవత్సరాలు దాటితే. ఇక తర్వాత ఎన్ని సంవత్సరాలు వస్తే వృద్ధాప్య పింఛన్ అనేవి ఉంటాయి కాబట్టి, కనీసం 50 సంవత్సరాలు అనేది ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకుంటే, జనాలు గూడా అనుకోకుండా 45 అని పెట్టామనుకోండి, చూసారా 45కి ఏదో స్కీమ్ పెట్టేసారు సోమరిపోతులయిపోతారంట. సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ 2 గూడా ప్రతి 6 నెలలకొకసారి, 6 నెలలకోసారి స్వతంత్రంగా నిర్వహించే విధంగా ఆ సంస్థలను ఏర్పాటు చేసి, ఆ బోర్డులు ఏర్పాటు చేసి వాళ్ళకి వెసులుబాటునివ్వాలి. అత్యంత ముఖ్యమైనది వెయిటేజ్ తీసేయాలి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ డీఎల్ రాసేవాడికి సెట్ ఎలిజిబిలిటీ పెడుతున్నారు గానీ, వెయిటేజ్ పెడుతున్నారా? ఏమో నాకైతే పెడుతున్నట్టు తెలీదు మరి. అలాగే టీచర్ రాసేవాడికి వెయిటేజ్ ఎందుకండి? ఆ వెయిట్ ఎందుకది? ఆ వెయిట్ దురదృష్టం కాకపోతే. ఖచ్చితంగా వెయిటేజ్ తీసేయాలి. ఒక నామమాత్రం క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మాత్రం అయ్యుండాలి. ఇలా టెట్‌కి కూడా కేవలం నామమాత్ర ఫీజు ఒక రూ. 200, రూ. 100 మాత్రమే కలెక్ట్ చేయాలి. వేల కొద్ది రూపాయలు. ఒక ఎంప్లాయీ దగ్గర డిపార్ట్‌మెంట్ టెస్ట్‌కి కలెక్ట్ చేస్తాంటే అనుకోవచ్చు. కానీ అన్‌ఎంప్లాయీ దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే ప్రభుత్వం ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను చెప్పిన అంశాలన్నీ గూడా ఖచ్చితంగా నెరవేరాలి. ఆ విధంగా వారు స్టెప్ తీసుకుంటారు. ఇలాంటి వీడియో ఖచ్చితంగా వారి ఫోన్‌కి చేరాలి. చేరినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని వారంతా చూసారు. గత దశాబ్ద కాలం పాటు ఏం జరిగిందో చూసారు. అదంతా నెమరేసుకునే కంటే రాబోయే రోజుల్లో మనం ఎలా దాన్ని రైజ్ అవ్వాలో, మళ్ళీ నేల కొట్టిన బంతిలా పైకి లెగాలో అలా లెగాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవన్నీ గూడా కొత్త నోటిఫికేషన్స్‌తో పాటు ప్రతి ఒక్క నిరుద్యోగి గుండె లోతుల్లోంచి ఉన్నటువంటి ఆక్రందన ఏదనుకోండి, అది నా మాటల రూపంలో ఇవాళ బయటకొచ్చింది తప్ప వేరొకటి కాదు. ఇక్కడ నేను మాట్లాడే మాటల్లో ఎవరైనా నొప్పించుంటే నేనెవరిని గూడా ఈవెన్ కోచింగ్ సెంటర్ వాళ్ళని గూడా తప్పుగా అనలేదండి. కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్ నిర్వహించాలంటే ఆ ప్లేస్‌కి ఇవ్వాల్సిన రెంట్ గాని, ఆ లెక్చర్స్‌కి ఇవ్వాల్సింది గాని, వాళ్ళ మెయింటెనెన్స్ గాని, ఏమైనా మెటీరియల్ ఇవ్వాల్సొస్తే గాని చాలా ఖర్చుంటుంది. అయినప్పుడు కూడా ఎంతో వ్యయ ప్రయాస కోర్చి వేల మందికి పట్టకపోయినా గాని వాళ్ళకి అలాంటి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు ఒకేసారి? అన్ని వేల మందికి నిజంగా కేవలం 100 మందినే సెలెక్ట్ చేసుకొని ఒక 20,000 పెట్టేస్తే ఆ 100 మందితో అయిపోయిద్ది. కంఫర్టబుల్‌గా చెప్పుకోవచ్చు. కానీ అందరూ వినాలని వస్తుంటారు హైదరాబాదు. అలాంటి వాళ్ళకి ఏదో పాపం కింద మీద పడుతున్నారు. కానీ ఈసారికి మాత్రం కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేవలం తక్కువ ఫీస్‌తోనే చెప్పుకుంటారండి. నిరుద్యోగులందరూ చెప్పుకుంటారు. మీ పేరు చెప్పుకుంటారు. ఇలా అన్న చేశాడు, అలా అన్న చేశాడు. ఇలా తక్కువ ఫీజ్‌కి ఇచ్చారండి. ఈసారి పెట్టండి ఫీజు. మళ్ళీ సాధారణంగా మీరు ఏ ఫీజు పెడతారో అదే ఫీజు పెట్టండి. చాలా చాలా సేవ చేసిన వాళ్ళవుతారండి. మీ పేరు చెప్పుకుంటారు 10 కాళ్ళ పాటు నిరుద్యోగులందరూ గూడా. మిత్రులారా ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్న అంశం.